హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హిట్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర 15 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 15 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో 40 కోట్ల షేర్ మార్కెట్ ని టచ్ చేసింది ఈ ఫిలిం. గీత గోవిందం దసరా తర్వాత తెలుగు స్టేట్స్ లో 40 కోట్ల షేర్ అందుకున్న సినిమా ఇది. సింగిల్ శబ్దం తొడురం వంటి సినిమాలు కాంపిటీషన్ లో లేకపోతే ఇంకాస్త బెటర్ రన్ దక్కుండేది. బట్ ఇలాంటి ఒక ఏ రేటెడ్ మూవీకి ఈ రేంజ్ కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్. టాలీవుడ్ లో ఏ రేటెడ్ మూవీస్ లో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి వెళ్ళింది ఈ ఫిలిం. ఏ రేటెడ్ టాప్ గ్రోసెస్ పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఈ 15 డేస్ లో కర్ణాటకతో పాటు కేరళ అండ్ తమిళనాడులో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. తమిళనాడులో 3.5 కోట్ల గ్రాస్, కేరళలో 1.2 కోట్లు వ్యాన్, కర్ణాటకలో ఏకంగా 11 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ములేపింది హిట్ 3 ఫిలిం. ఇక ఓవర్సీస్ లో 25 కోట్ల మార్క్ దాటేస్తూ నాని కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్ ని పెట్టగా ఇండియాలో కూడా 90 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఈ ఫిలిం. ఇక తెలుగు స్టేట్స్ లో 11 రోజుల పాటు కంటిన్యూస్ గా 1 crore షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 12వ రోజు నుంచి కాస్త డ్రాప్ అయినా కూడా మరోసారి వీకెండ్ లోకి రావడంతో ఏమాత్రం క్రూచి పెట్టినా కూడా అనుకున్న నెంబర్ ని రీచ్ అవడం ఖాయం. సో లేట్ చేయకుండా హిట్ 3 15 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్స్ ఆఫీస్ వెర్డిక్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 12 53 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 13 50 lakhs, డే 14 32 lakhs అండ్ డే 15 25 lakhs వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 15 డేస్ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో ఇప్పటివరకు 18 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ జరిగిన 13 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటికే 5 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ములేపింది ఈ ఫిలిం. రన్నింగ్ గా ఉంది కాబట్టి 13 కోట్ల వరకు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక సీక్రెట్ విషయానికి వస్తే 15 డేస్ కి గాను 5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ నాని కెరీర్ లో మరో 5 కోట్ల మూవీ సీరియల్ లో యాడ్ అవగా ఎక్కడ బిజినెస్ 5.4 కోట్లకి చేరడంతో మరో 40 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక ఉత్తరాంధ్రలో 15 డేస్ కి గాను 5.1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఇప్పటికే ఇక్కడ హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఇక 15 డేస్ కి గాను ఈస్ట్ లో 2.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా వెస్ట్ లో 2.2 కోట్ల షేర్ తో సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఇక గుంటూరులో 2.8 కోట్ల షేర్, కృష్ణలో 2.5 కోట్లు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 15 డేస్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 17 కోట్లకి చేరుకుంది. ఆంధ్రలో బిజినెస్ 15 కోట్లు కావడంతో ఇప్పటివరకు ఇక్కడ 2 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. అలా హిట్ 3 15 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 40 కోట్లకి చేరుకోగా గ్రాస్ 70 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 6.5 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 6.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకురాగా రిమైనింగ్ లాంగ్వేజెస్ లో మరో 2 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. అండ్ ఓవర్సీస్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 12.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 15 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 61 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 117 కోట్ల రేంజ్ లో ఉంది. సో మొన్నటి వరకు నాని కెరీర్ హైయెస్ట్ గా ఉన్న దసరా సినిమాని గ్రాస్ పరంగా ఈజీగా బీట్ చేసింది ఈ ఫిలిం. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు కావడంతో ఇప్పటివరకు 11 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది హిట్ 3 ఫిలిం. ఈ వీకెండ్ లో గ్రోచ్ పిచ్చి ఏమైనా 2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగితే 17 డేస్ షేర్ 63 కోట్లకి చేరుకుంటుంది. చూడాలి మరి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది హిట్ 3 15 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.